అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య. నేను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాను. పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది మనం చాలా యంగ్ పీపుల్ అంటే 17, 18, 20, 21 ఈ ఏజ్ గ్రూప్ పేషెంట్స్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. సో, ఇది ప్రాబ్లమ్ అసలు ఏంటి? పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ చేస్తారు మాకు అంటే, ఫస్ట్ పేషెంట్స్ కమ్ విత్ కంప్లెయింట్ ఆఫ్ పీరియడ్స్ మాకు సరిగ్గా రావట్లేదు మేడం. 2 నెలలకొకసారి, 3 నెలలకొకసారి పీరియడ్స్ వస్తున్నాయి అనుకుంటూ వస్తారు. లేదా మాకు పింపుల్స్, యాక్ని అనేవి ఫేస్ మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఫేస్ మీద ఎక్కువ జుట్టు మొలుస్తుంది. అండ్ లేదా మాకు పీరియడ్స్ వచ్చినా కూడా కొంతే అవుతుంది బ్లీడింగ్. ఒక రోజు, 2 రోజులు మాత్రమే ఉంటుంది. బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. ఇలాంటి కంప్లైంట్స్‌తో వస్తారు జనరల్‌గా పేషెంట్స్. సో, ఇలాంటి పేషెంట్స్ పీసీఓడి ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దానికి కొన్ని టెస్ట్‌లు అనేవి రాస్తాం. దాంట్లో కొన్ని బ్లడ్ టెస్ట్‌లు, ఒక స్కానింగ్ అనేది చేస్తాం. స్కానింగ్‌లో ఏంటంటే ఓవరీస్‌లో అండాశయాలు ప్యాటర్న్ అనేది ఒక నెక్లెస్ ప్యాటర్న్ అనేది కనపడుతుంది మనకి. అంటే స్ట్రోమా చాలా ఎక్కువగా ఉండి ఓవరీస్ సైజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంట్లో వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంట్రల్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెరిఫెరల్‌గా అంటే చుట్టూ రింగ్ లాగా ఒక నెక్లెస్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో, ఇలా మోర్ దాన్ 20 ఇలా చిన్న చిన్న ఫాలికల్స్ కనపడితే దాన్ని పీసీఓడిగా లేబుల్ చేస్తాం. అదే కాకుండా ఇంకొకటి రక్త పరీక్షల్లో ఏమేమి చెక్ చేస్తామంటే టెస్టోస్టిరాన్, ఏఎంహెచ్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ అనేవి చెక్ చేస్తాము. ఆ వాల్యూస్ ప్రకారం టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉండి ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ రేషియో ఆల్టర్డ్ అయి ఉంటే వాళ్ళని కూడా పీసీఓడి లాగా మనం కన్సిడర్ చేస్తాము.